గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు మార్చి నెలకి సంబంధించి గ్రహస్థితులు కానీ లేకపోతే ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీవకారకుడైన గురుబలాన్ని ఇచ్చే గురువు మేషరాశిలో ఉన్నారు. మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి, ఇవి ఎక్కడ కదలట్లేదు. మనకి మూవ్ అయ్యేటువంటి ప్లానెట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రవి కుంభంలో ఉండి 14వ తేదీ మార్చి నుంచి మీనంలోకి మారుతారు. అంటే రవి రాహు కలయిక జరగబోతుంది. అదేవిధంగా రవి ఈ మాసం అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 20 రోజుల పాటు శనిని కంబస్ట్ చేసుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మకరంలో కుజుడు శుక్రుడు ఉంటూ ఈ యొక్క శుక్రుడు 7వ తేదీ నుంచి కుంభంలోకి మారుతున్నాడు. బుధుడు రవి శని కలిసి ఉండి ఈ బుధుడు కూడా మనకి 8వ తేదీ నుంచి మీనంలోకి మారుతూ అతను 26వ తేదీ వరకు ఉంటాడు మీన రాశిలో. అంటే దాదాపుగా 8వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మీనంలో మనకి బుధుడు నీచబడి ఉంటున్నాడు. ఈ నెల మొత్తము కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శని కంబస్ట్ అయ్యాడు, బుధుడు నీచబడ్డాడు, శుక్రకుజుల కలయిక వల్ల ఒక ఫలితము, కన్యారాశిలో కేతు వల్ల ఒక ఫలితం అనేటువంటి జరుగుతుంది. ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. గురుగారు మార్చి నెలకు సంబంధించి తులారాశి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? 7వ తేదీ వరకు చతుర్థ స్థానంలో ఉంటున్నాడు. సో భూమి మూలంగా ఏదైనా లాభము, భూమి దక్కించుకోవడం అనేటువంటిది 7వ తేదీ వరకు ఉంటుంది. ఆఫ్టర్ 7th తర్వాత పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు, రాజకీయపరమైనటువంటి విషయాలు, స్త్రీలతో ఏదైనా స్నేహం వల్ల ఇబ్బంది రావడం ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు. అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఆర్థిక పరంగా బాగుంటుంది. బికాజ్ ఆఫ్ 2వ స్థానాధిపతి ఉచ్చ స్థితిలో ఉంటున్నాడు. అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి, రైతులకి, ఏదైనా మిషనరీస్ అమ్మేటువంటి వారికి, టెక్నికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, ఫ్యాక్టరీస్ నడిపేటువంటి వారికి చాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వారికి సంబంధించి ప్రేమ వివాహానికి సంబంధించి ఎలా ఉంటుంది? ప్రేమ వ్యవహారాల్లో ఇప్పుడు 7వ తేదీ తర్వాత శుక్రుడు వెళ్ళి కంబస్ట్ అయిన శని రవి దగ్గర ఉంటున్నారు కాబట్టి కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది చెప్పాలంటే. వివాహానికి సంబంధించి వివాహం అంటే 7వ స్థానంలో పర్టికులర్గా మనకి గురువు ఉన్నాడు ఒకటి, సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి ఉన్నారు చతుర్థంలో. అంటే ఏమిటి, తల్లిగారు చూడడం వల్ల, తల్లిగారు చూసిన సంబంధం వల్ల కొంతవరకు కుదురుతుంది, సంబంధాలు కుదురుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 12లో ఉండే కేతువు శుక్రకుజులను చూస్తున్నాడు కాబట్టి ఏదైనా గణపతి ఆలయంలో మీకు తోచినటువంటిది ఏదైనా డొనేట్ చేస్తే తొందరగా కుదురుతుంది. అయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు? ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి 6వ స్థానాధిపతి 7మంలో ఉన్నాడండి. సో కొంతమంది ఫ్యాట్గా ఉంటారు చూసారు, బాగా లావుగా ఉంటారు, వారికి ఏదైనా, ఎందుకంటే గురువు ఇస్తున్నాడు, షష్టమాధిపతి రాశిని చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఓవర్ ఫ్యాట్ అయ్యేటువంటి వారు, లేనట్లయితే కొంతమంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేవి తినడం వల్ల ఇబ్బంది వస్తుంది. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. వృత్తి వ్యాపారానికి సంబంధించి ఎలా ఉంది గురుగారు ఈ రాశి వారికి? ఈ రాశి వారికి వృత్తి వ్యాపారం తీసుకుంటే కొత్త ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వ్యాపార అభివృద్ధి కూడా ఉంది. కాకపోతే వ్యాపారంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోవాలి. పెట్టుబడులకు సంబంధించి ఎలా ఉంది గురుగారు? పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చూసుకొని చేయాలండి, ఖచ్చితంగా చూసి చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. అయితే ఈ రాశి వారు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి గురుగారు, పాటించాల్సినవి? ఈ రాశి వారు చేయవలసిన రెమెడీస్ కనుక పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించండి, వీరికి పంచమ స్థానంలో శని కంబస్ట్ అయ్యాడు రవి ద్వారా. కాబట్టి రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోధుమ రవ్వ మరియు బెల్లము గోవుకు తినిపిస్తూ ఉండాలి. ఈ సమయంలో పర్టికులర్గా ఈ మాసంలో 14వ తేదీ వరకు, అంటే రవి జరిగే వరకు కూడా డెసిషన్ మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ విషయంలో అయినా డెసిషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే గురుగారు చాలా మందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం కూడా తెలియదు. అయితే మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న కండిషన్లో శని భగవానుడు కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఒకటే చెప్తాను, మీరు ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, రాశి నక్షత్రం లగ్నం ఏమీ తెలియదు, సింపుల్ సూర్యభగవానుడిని చేసుకోండి. బిజినెస్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా కానీ. పర్టికులర్గా ఈ సంవత్సరం 3 నెలలు కూడా మనకి కేతు కన్యారాశిలోనే ఉంటాడు. అంటే యూనివర్సల్గా అందరూ కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ సమయంలో పర్టికులర్గా. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి.
అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఈ నెలలో పర్టికులర్గా. అయితే ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు రెమెడీస్ కూడా ఎట్లా చేసుకోవాలని అడుగుతూ ఉంటాను. ఇక్కడ శని భగవానుడు అందరికీ కర్మకారకుడే. మీకు లగ్నం తెలిసినా తెలియకపోయినా ఎవరికైనా కూడా అందరికీ కర్మకారకుడు ఎవరు, యూనివర్సల్గా కర్మకారకుడు ఎవరంటే శని భగవానుడు. ఆయన స్ట్రక్ అయి ఉంటాడు ఈ మంత్లో చాలా మటుకు. అందుకని ఏం చేయాలి అంటే సింపుల్గా శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరి ద్వారా కంబస్ట్ అయ్యాడో అస్తంగత్వ దోషం ఏర్పడిందో వారిని మీరు ఆరాధన చేయాలి అని చెప్తారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు చూడమ్మా, ఒక కుర్రాడు బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, ట్రాఫిక్ అతను పట్టుకున్నాడు, నీ లైసెన్స్ ఏవి, నీ ఆర్సీ ఏది అని అడిగాడు. అప్పుడు ఎవరిని వేడుకోవాలి? పట్టుకున్న అతను, అయ్యా నేను ఇంట్లో మర్చిపోయాను, నేను ఈసారి అలా కాకుండా చూసుకుంటాను, ఏదో దానికి సంబంధించినటువంటి పెనాల్టీ కట్టడము, కొంతమంది వదిలిపెట్టారు పెనాల్టీ కట్టాల్సింది, మర్చిపోతే తీసుకురా లేకపోతే పెనాల్టీ కట్టంటాడు, లేకపోతే లేవు పెనాల్టీ కట్టితే పట్టుకున్న అతను వదిలేస్తాడు. అలాగే సూర్య భగవానుడు కర్మకారకుడైన శనిని పట్టుకున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ. అదొకటి. మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే పితృదేవత ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్లో. ఓకే, అది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అదొకటి. అండ్ అలాగే ఈ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయిల్కి ఐరన్కి శని కారకుడు. అదేవిధంగా షేర్ మార్కెట్స్లో కూడా, షేర్స్లో కూడా ఐరన్ ఆయిల్ లాంటివి కొంటుంటారు ఇటువంటి విషయాల్లో. ఎందుకంటే నువ్వులు, ఐరన్, ఆయిల్ అంటే ఏదైనా సరే ఇనుముకు సంబంధించినటువంటిది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే కారు కూడా ఇనువండి అంటారు. ఇక్కడ కారుని ఇనువుగా తీసుకోకూడదు. కారు ఒక కంఫర్ట్ని ఇచ్చేది. చాలామంది ఏమంటుంటారంటే, నన్ను ఏమడుగుతుంటారంటే, ఏమన్నా ఇనప బిజినెస్ చేయొచ్చు అంటే, ఇనప బిజినెస్ అంటే ఏం చేస్తారంటే కార్లు అంటారు. కార్లు ఇనప బిజినెస్ ఏంటయ్యా, నువ్వు ఐరన్ అమ్మేదైతే ఇనప బిజినెస్ అవుతుంది, కారు ఇనప బిజినెస్ అవ్వదు, శుక్రుడికి సంబంధించిన బిజినెస్ అవుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శనికి సంబంధించిన బిజినెస్ కదా అనుకుంటారు. అలాంటి అన్నింటిలో ఐరన్ ఉంటుంది. అన్నీ శనేనా? కాదు కదా. ఇల్లు కడితే కూడా అందులో కూడా ఐరన్ ఉంటుంది. కానీ అది శుక్రుడి కిందకి తీసుకోవాలి మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇనుము, నూనె, జాబ్ కన్సల్టెన్సీస్ సంబంధించిన బిజినెస్లు నడిపేటువంటి వారు ఈ మాసంలో ఒక 20 రోజుల పాటు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముఖ్యంగా సూర్య ఉపాసన కనుక చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఎంత ఏంటంటే మనం ఈ గోచార ఫలితాలు ఎంత చెప్పుకుంటున్నా మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి మహాదశ అద్భుతంగా ఉంది, మీకు ఈ గోచార ఫలితాలు 5 to 10%. అది ఇంకా ఆ యోగం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం చూడండి, 10 షాపులు ఉంటాయి, అన్ని షాపులు బాగానే ఉంటాయి, కానీ ఒక షాప్ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. ఏమిటి ఈ మెటీరియల్ ఈ షాప్లో ఉన్న మెటీరియల్ ఈ షాప్లో లేదా, బట్టలు ఉన్నాయి, అంతకంటే ఇంకా అద్భుతమైనవి ఉంటాయి, వాడికి నడదు. అదేమిటండి అంటే వాళ్ళ గ్రహస్థితి అలా ఉంటుంది. వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నా సరే కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి జన్మజాతకంలో ధనయోగమో, ధనహీనత యోగమో, రోగం వచ్చే యోగము, లేకపోతే రోగం నయమయ్యే యోగము, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా వచ్చే యోగం, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అవి తెలుసుకొని అడుగు ముందుకు వేయాలి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.